ఇబ్బందే లేదు. లోగడే డెవలప్ చేసి ఇయలేదు. ఈ పోయారు ఇంకో రేపొద్దున మేము పిల్లలు పెళ్లి చేసుకోవాలి, పిల్లల చదువులకు కానీ మరి సరే మేము ముసలోళ్ళం అవుతున్నాం, మాకు పరిస్థితి కానీ మరి ఆలోచించేవాళ్ళు ఉండాలిగా. ఇప్పుడు మొన్న 5 సంవత్సరాలు ఇప్పుడు ఆయన రాడని చెప్పి 30 సంవత్సరాలు ఆయన చెప్పాడు. ఆయన పోయి ఈయన వచ్చాడు, రేపు ఈయన పోయి ఆయన వస్తాడు. అప్పుడు పరిస్థితి ఎట్టుంటుందో మళ్ళీ అదే ఒక భయం. అది మెయిన్ భయం. ఈ ఇష్టానికి ఇబ్బంది ఏం లేదు. ఇవ్వచ్చు 14 వస్తుంది గజాల లెక్కలో ఎప్పటి నుంచి అమ్ముకోవచ్చు, మనకి ఇబ్బంది లేదు. ఎవరు ఫ్లాట్ వాళ్ళకి అప్పచెప్పి జబర్దనం చేసేస్తే ఇబ్బంది లేదు. అక్కడ తుళ్ళూరు రైతులు మందరం కానీ అమరావతి గ్రామంలో 29 గ్రామాల రైతులు మా ఫ్లాట్లు ఎక్కడ ఉన్నాయో మాకు తెలియదు ఇప్పటి వరకు. అదే అంటున్నారు వాళ్ళు కూడా. మరి ఇచ్చినాక మీ గ్రామాల్లోకి వెళ్ళని వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు కూడా కొంత తేడా ఉందండి. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు పల్లాలు ఏదన్నా ఇటు పెరిగిన కొంది ఫ్లాట్లో ఇటు పోతారేమో అని వాళ్ళ టైం వాళ్ళది. ఇప్పుడు అన్న బాగుపడితే తమ్ముడు ఊరుకోవట్లే ఇవ్వాల, తమ్ముడు బాగుపడితే అన్న ఊరుకోవట్లా. భయాలు వాళ్ళకి ఉంటాయి. అది ఇప్పుడు అటు కొంచెం పొలం అనిపించింది, ఇటు మెరక అనిపించింది, మెరకపాటు చూసుకుంటారేమో. సరే వాళ్ళ ఆలోచన వాళ్ళకి ఉంటుంది, మా ఆలోచన మాది. చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉంది? ఏమన్నా రేట్లు లేవు. ఈ భూమి నమ్ముకొని బతకటమే కానీ మిరగాయలు రేటు లేదు, పత్తి లేదు. పత్తి మొన్న దాకా 4 ఏళ్ళకు కొన్నారు, ఇప్పుడు వాళ్ళు 7 ఏళ్ళు అంటున్నారు. రైతు కాడ మొత్తం అయిపోయింది, శుభ్రంగా అయిపోయింది. రైతు కాడ లేదుగా. మిరగాయలు కూడా అంతే, రైతు కాడ లేనప్పుడు రేట్లు వస్తున్నాయి. ఒడ్డు ఉంది, జగన్ ప్రభుత్వంలో 2500 చేసి ఒడ్డు అమ్మితే నీకు 2300 2 ఏళ్ళకి అమ్మాం. ఈ ఏడు 1700 అంటున్నారు. మరి ముందు కట్ట ఉంది, ఆ రోజు 1300 ఎత్తి ఇలా 1800 అంటున్నాడు. ఏం చేస్తాం? ఏది బాగుంది రైతుగా మీకు? ఏ ప్రభుత్వం? మా జగన్ ప్రభుత్వం బాగుంది. గిట్టుబాటు రేట్లు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయండి. మిరగాయలు 20,000 అమ్మినాయి, మీకు కూడా తెలిసే సంగతి. మామూలు పత్తి అమ్మింది 6000, వాళ్ళు కందులు 10,000 అమ్మినాయి, మినువులు 10,000 అమ్మినాయి, మిర్చి ఒడ్డు 2500 అమ్మినాయి. అది రైతు భరోసా కేంద్రాలు బాగా ఉపయోగపడినాయి అనుకోవచ్చు. రైతు బాగానే ఉన్నాయండి. ముందు కట్టలు టైట్ లేదు, మందులు టైట్ లేదు. బియ్యం కూడా ఇంటికి వచ్చి ఇప్పుడు ఇవాళ ఉన్నాను నేను చేరికాడ ఉంటాను, ఇవాళ లాస్ట్ గడు అంటాడు. మా ఆవిడ బియ్యానికి పోవాలేమో నేను మూటాడతాయి. ఆ రోజు బియ్యం ఇంటికాడ ఇచ్చారు, ఇక్కడ పెట్టేవాళ్ళు కాదు. 4 ఇళ్ళు అక్కడ దాకా ఇచ్చేవాళ్ళు, ఇలా లేవు. ఆ రోజు మేము మామూలుగా ప్యాస్ పుస్తకం కావాలంటే నాకు వచ్చిందని ఫోన్ చేశారు. నేను అప్లికేషన్ పెట్టిస్తే నాకు ప్యాస్ పుస్తకం వచ్చిందని ఫోన్ చేశాడు. నా చేను అడంగల్లో ఎట్లా ఉందండి, దీంట్లో ఎట్లా ఉందండి అంటే 3 సార్లు నేను లెక్క చేయాల. మెలకుండా వచ్చి కూర్చున్నాం. ఇక ఇప్పుడు తేడా ఉంది, తేడా ఉంది. అప్పుడు అంతకాదే లంచం ఇచ్చి చేపించుకున్నాం, మేము చేపించుకున్నాం. చంద్రబాబు టైంలో అంతముందు టైంలో లంచం ఇచ్చి ఎకరానికి తేడాలు 2 లక్షల రూపాయలు 50,000 ఇచ్చి చేసుకున్నాం. అదే వదిలేసాయి. ఈయన వచ్చాడు, నాకు 1/2 ఎకరం తేడా, నేను 1 60 సెంట్లు అమ్ముకున్నా. వాళ్ళు ఏం చేశారు, గబక్క నా 1/2 ఎకరం కూడా వాళ్ళు ఎక్కించుకున్నారు.